రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సరఫరా పెరుగుతున్నందున రైతు వేదికల దగ్గర అదనపు యూరియా సేల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మండలానికి 1 లేదా 2 PACS మాత్రమే ఉన్న ప్రాంతాలలో రైతు వేదికలను వాడుకోవాలన్నారు. గ్రామాల వారీగా పాస్ పుస్తకాల ఆధారంగా ఒక రోజు ముందుగానే టోకెన్లు జారీ చేసి రైతులకు ఎరువులు అందించాలని సూచించారు. యూరియా పంపిణీలో ఎక్కడ అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కోఆపరేటివ్ మార్క్ఫెడ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు తుమ్మల. పోలీస్ విజిలెన్స్ విభాగాలతో పర్యవేక్షణ చేస్తూ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ ను అరికడుతున్నామని చెప్పారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రంలో యూరియా కొరతను వివరించామన్నారు మంత్రి తుమ్మల. వచ్చే 20 రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని గట్టిగా కోరామని చెప్పారు. తన వినతికి కేంద్రం వెంటనే స్పందించి రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయించేందుకు అంగీకరించిందన్నారు. RFCL మూతపడడంతో కేంద్రం దేశీయ తయారీ యూనిట్ల నుండి కూడా అదనంగా 30,000 టన్నుల యూరియాను కేటాయించిందని చెప్పారు. RFCLలో వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులను కోరామన్నారు తుమ్మల. ఈ నెలలో కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రానికి 28,000 టన్నుల యూరియా సరఫరా అయిందన్నారు తుమ్మల. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,112 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని చెప్పారు. గత సంవత్సరం ఇదే సమయానికి 7,75,157 మెట్రిక్ టన్నుల అమ్మకాలు మాత్రమే జరిగాయన్నారు. రైతులు అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, ఒకేసారి పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవద్దన్నారు మంత్రి తుమ్మల. యూరియా సరఫరా వేగవంతం చేయాలని కేంద్రాన్ని వరుసగా విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు.